దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి మనం ఒక వచనాన్ని చదువుకుందాము. ద్వితీయ ప్రదేశ కాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకుందాం. అది కూడా కింద లైన్లో చదువుకుందాం. ఈ వచనం పెద్దదే, అయితే కింద లైన్ నుంచి చదువుకుందాం. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని వెడల ఈ శాపములను నీకు సంప్రదించును. ఇంతవరకు 14వ వచనం వరకు మనము దేవుని యొక్క ఆశీస్సులు, దేవుని దీవెనలు మనం విన్నాం. దేవుని మాట వింటే దీవెనలు ఉన్నాయి. దేవుని మాటలు వినని వెడల శాపములు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం శాపం గురించి మనం వింటున్నాం. ఇక్కడ ఉంది మాట జ్ఞాపకం చేసుకున్నట్టయితే, నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని వెడల వింటే కాదు, వింటే నీకు శాపములు రావు. వింటే దేవుని దీవెనలు వస్తాయి, వినకపోతే ఈ శాపములు వస్తాయి. యెహోవా మాట శ్రద్ధగా వినని వెడల దేవుని దీవెనలన్నీ నీ తల మీదకి వచ్చును. నీ దేవుడైన యెహోవా మాట వినని వెడల ఈ శాపములను నీ మీదికి వచ్చును. అందుకే దేవుని నమ్ముకున్న వారు కొంతమంది దీవెనకరంగా ఉంటారు, కొంతమంది శాపకరంగా ఉంటారు, కొంతమంది భక్తిగా ఉంటారు, కొంతమంది భక్తిహీనులుగా ఉంటారు, కొంతమంది విశ్వాసులుగా ఉంటారు, కొంతమంది అల్ప విశ్వాసుల వలె ఉంటారు. అలా ఉన్నట్టయితే లాభం లేదండి. విశ్వాసులకే ఉండాల. భక్తిపడు మాదిరిగా ఉండాల. దేవుని మాట వినువాడుగా ఉండాలి. దేవుని కాడ ఎన్నో దీవెనలు ఉన్నాయి, అవన్నీ తల మీదకి వస్తావి. వినని వెడల ఈ శాపములన్నీ నీ తల మీదకి వచ్చును. ఎన్నో శాపములు ఉన్నాయి దేవుని దగ్గర, ఎన్నో తెగులు ఉన్నాయి, అవన్నీ కూడా వస్తాయి. జాగ్రత్త విశ్వాసిరాలా, జాగ్రత్తగా నీ దేవుడని యెహోవా మాట వినని వెడల ఈ శాపములన్నీ నీకు సంప్రదించును. ఎన్నో శాపములు అవన్నీ వస్తాయి. ఈ వాక్యం వింటున్న నీవు ఇక నుంచి ఆయన మాట ఇనువాడుగా ఉండు. దేవుని మాటను ధిక్కరించద్దు, దేవుని మాటకు విరోధంగా నువ్వు జీవించద్దు, దేవుని మాటకు విధేయత చూపించు, దేవుని మాటకి లోబడు, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నువ్వు వర్ధిల్లు. అలాగ వర్ధిల్లినట్టయితే దేవుని దీవెనలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ తల మీదకి వస్తాయి. లేకపోతే ఆయన కాడ ఎన్నో శాపనలు కూడా ఉన్నాయి, శాపనలన్నీ నీ మీదకి వస్తాయి. నేను కూడా ఒకప్పుడు దేవుని మాట వినక ఉన్నాను. ఏ పని చేసినా నేను వర్ధిల్లలేదు, ఏ పని చేసినా దేవుని ఆశీస్సులు నాకు రాలేదు. ఏ చూసినా లాసే. దేవుని మాట వినని వెడల దేవునికి విరోధముగా ఏ ఆయుధమును వర్ధిల్లదు. కాబట్టి నీవు ఇక నుంచి దేవుని మాట ఇనువాడుగా ఉండు, దేవుని ఆశీస్సులు పొందువాడుగా నువ్వు ఉండు. దేవుని మాట వినని వెడల ఈ శాపములను నీకు సంప్రదించను. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.